హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మోలాలిస్ రేఖ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే ఉగాదికి ముందు రోజు తీసిన వీడియో. ఇల్లంతా క్లీన్ చేసినప్పుడు సో టైం ఎంత అయింది, నేను ఎలా అవుతుంది నాకు పండుగ వచ్చినప్పుడల్లా ఇంట్లో సిచ్యువేషన్ అనేది వీడియో టైం వచ్చేసి 12:50 అవుతుంది. పిల్లల లంచ్ టైం కూడా అయింది. స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం. ఇప్పుడు ఆఫ్టర్నూన్ వదిలేసాను కదా, పిల్లలకి హాఫ్ డే స్కూల్సే కదా. హాఫ్ డే వరకు కూడా నా వర్క్ అంతా అయిపోలేదు. ఇంకా ఓన్లీ కిచెన్ మాత్రమే క్లీన్ అయిపోయింది. కిచెన్లో మంచం కింద క్లీన్ చేసి నా సెల్ఫ్లు ఆ సామాన్ గీమన్ అంతా తూడ్చేసరికి నాకు 12:50 అయిపోయింది. ఓన్లీ కిచెన్ మాత్రమే క్లీన్ అయింది. ఇంకా హాల్ అట్లనే బెడ్రూమ్ ఉంది, అది క్లీన్ చేయడానికి. సో లేడీస్కి మాత్రం అస్సలు రెస్ట్ ఉండదు అబ్బా. హౌస్ వైఫ్స్ వాళ్ళకి నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది బాయ్స్ లాగా పుడితే బాగుండు అని. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే అబ్బాయిలాగా పుట్టాలని కోరుకుంటున్నాను అబ్బా. అస్సలు కొంచెం కూడా రెస్ట్ ఉండదు. ఈ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇంకా ఫుల్ టార్చర్ ఉంటుంది. పిల్లలు సతాయిస్తుంటారు, ఇంట్లో పని, మళ్ళీ మనం ఇంకేదైనా ఎక్స్ట్రా వర్క్ నేర్చుకునేటప్పుడు కూడా ఇంకా చాలా ప్రెజర్ అనిపిస్తుంది. రీసెంట్గా నేను స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్తున్నాను. ఇక మా ఆయన నేర్చుకుంటే ఇబ్బంది అవుతుంది కదా, బయట ప్రాక్టీస్ చేయడానికి రాదు కదా అన్నట్టు మా ఆయన మిషన్ తీసుకొచ్చిండు. ఆ మిషన్ తీసుకొచ్చినప్పటి నుంచి అయితే ఇక నా ధ్యాస అంతా మిషన్ మీదే ఉంటుంది, కుట్టడం పైన. ఇక ఇంట్లో పని అట్లా పని ఆన్నే ఉంటుంది. ఎంత పని చేసినా ఏదో ఒకటి మిగిలిపోతూనే ఉంటుంది. అసలు చాలా ప్రెజర్ అయిపోతుంది నాకైతే ఈ మధ్య ఇక ఇల్లంతా క్లీన్ అయిపోయింది. 3 వరకు క్లీన్ చేసేసుకున్నాం. ఇది నెక్స్ట్ డే పండుగ రోజు నేను పాప టెంపుల్కి వెళ్ళినాం. టైం వచ్చేసి 12:50 అవుతుంది. ఇంకా బ్రష్ కూడా చేయలేదు, ఇంకా టిఫిన్ గిట్ట ఏం చేయలేదు. బ్రషే చేయలేనంటే అర్థం చేసుకోండి. నేను ఏంటంటే ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఇక ధ్యాస అంతా పని ఎప్పుడైపోవాలనే ఉంటుంది. ధ్యాస తిండి మీద, బట్ట మీద, దాని మీద సోయి ఉండదు. నేనేనా ఇట్లా చాలామంది ఉంటారా అనేది కామెంట్ చేయండి. నాకైతే ఇక పని అంతా అయిపోయినాకనే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. లేడీస్ ఎంతైనా చాలా గ్రేట్ అబ్బా. ఇంటిని చూసుకుంటూ మళ్ళీ ఎక్స్ట్రా ఏదైనా పని కూడా చేస్తారు, పిల్లల్ని చూసుకుంటూ. వీడియో లెంత్ చిన్నగా అవుతుంది అన్నట్టు ఇది ఒక వీడియో ఉంటే దీనికి కనెక్ట్ చేశాను. ఏంటంటే మేము రీసెంట్గా మా వారి ఆఫీస్లో ఏదో పార్టీ ఉందంటే వెళ్ళినాం. అసలు కార్ ఎక్కిన 10 minutes మాత్రమే యాక్టివ్గా ఉంటాబ్బా. నేనైతే తర్వాత అంటే వామిటింగ్స్, చక్కెర వచ్చేస్తుంది. అసలు నా బాడీ నా ఆధీనంలో ఉండదు. నాకేమవుతుందో నాకే అర్థం కాదు. ఒకటే పడుకోవాలనిపిస్తుంది. లేస్తే మాత్రం ఇక చక్కెర వచ్చేస్తుంది, వామిటింగ్ వచ్చేస్తుంది. లేస్తే ఇక ఊకే పడుకోవాలని అనిపిస్తుంది. ఇక ఒక్క దిక్కు నా టార్చర్ నాకుంటే, మా పిల్లలదేమో ఒకటే సతాయిస్తుండ్రు. కారు అద్దాలు ఉంటాయి కదా, పీకడాలు, ఊకి అట్లా చేస్తుండ్రు. వామిటింగ్ మాత్రం ఒకటే వామిటింగ్స్ అవుతున్నాయి. ఫుల్ హెడేక్. అసలు బాడీ మొత్తం ఎట్లా అయిపోతుంది నాకే అర్థం కాదు. ఒక్కొక్కసారి అయితే పిచ్చి లేస్తుంది నాకు ఇట్లా కార్ ఎక్కినప్పుడు. అసలు ఇక మా ఆయన ఏమంటుండంటే నా బాధకి, ఫ్యూచర్లో మంచిగా సెట్ అయిపోయినాక కారు కొందాం అనుకున్నా, నీ అవతారం చూసి ఇక నాకు కారు కొనాలన్న ఆలోచన చచ్చిపోయింది అని ఒకటే పెద్ద బాంబేసిండు. అని నన్ను అప్పుడు నాకు తర్వాత అలవాటు అవుతుంది. ఇప్పుడు లేక ఎక్కడికి ఇట్లా అవుతుందని నేనంటే కూడా ఈనడిగా నేను కారే కొన్నా. విధంగా పెద్ద బాంబు వేసిండు. కార్ మీద హోప్స్ వదులుకోవాలంటే కింద మీద పడి తలప్రాణం తోకకు వచ్చింది అనుకోండి. పార్టీకి వచ్చేసరికి ఎట్లన్నట్లుగా పార్టీకి అయితే వచ్చేసినాం. వీడియో వచ్చేసి ఇంతేనండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.